తప్పే, కౌశిక్ రెడ్డి గారు అన్నా కూడా తప్పే. అందులో మనం ఎవరిని ఉపేక్షించే క్వశ్చన్ లేదు. ఖచ్చితంగా సతీష్ గారు, ఇక్కడ ఈ వివాదం అంతా మొదలైంది మీరు ఫిరాయింపుదారులను ఎంకరేజ్ చేయడం లేదు, మీ పార్టీలో చేరిన ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి పిఏసీ చైర్మన్ పదవి ఇవ్వడం దగ్గర ఈ వివాదం అంతా మొదలైంది. అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఇంతవరకు క్లారిటీ లేదు, ఆయన చెప్పట్లేరు. ఆయన ఫేస్బుక్లో మాత్రం మీ ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా చర్చల్లో పాల్గొంటున్నటువంటి అనలిస్ట్ గారికి, అదే రకంగా బీఆర్ఎస్ నాయకురాలకి, మీకు మైక్ టీవీ ప్రేక్షకులందరూ కూడా సాయంకాలం నమస్కారాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ వాదన ఏదంటే ఏదో గుమ్మడికాయ దుంగ ఎక్కడ ఉందంటే భుజాలు జరుచుకున్నట్టుగా ఉంది వాళ్ళ వాదన, ఇది వితండవాదం. దాంతోపాటుగా ఈ చర్చకు, ఈ యొక్క వితండవాదానికి, ఈ ఏదైతే పుండుకారం జరిగినటువంటి విధంగా ఇలా చర్య ఎవరు రాజేశారో ఒక్కసారి ఆలోచన చేయాలి. కౌశిక్ రెడ్డి గారి చర్య ఏ విధంగా ఉందంటే యావత్ దేశంలో ఉన్నటువంటి మహిళామణులందరినీ కూడా అగౌరవపరిచే విధంగా, ఇవి ఒక్కటే కాదు, గతంలో వారు చేసినటువంటి చర్యల కారణంగానే గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు కానీ, ఏదైతే అసెంబ్లీ సాక్షిగా సీతక్క గారి గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇటీవల ఎవరైతే సమాజంలో సగభాగం అన్నిట్లో మేము సైతం అని చెప్పి మహిళామణులందరూ కూడా ముందుకు వస్తూ ఉంటే వారిని కించపరిచే విధంగా, సరే రాజకీయ పార్టీలు మారినప్పుడు ఎవరినైనా రాజకీయంగా ఎదుర్కోవాల్సినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే అది మరిచి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఆ పార్టీ నాయకులు అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. అది చేసుకోకపోగా ఏదైతే వారు మా పార్టీ ఎమ్మెల్యే కాబట్టి వారు ఇంకో మాట మాట్లాడుతున్నారు, ఎదురు వాళ్ళు చేస్తే అది తప్పు, మేము చేస్తే మాత్రం అది సరైన పద్ధతి అని అంటున్నారు. గతంలో ఏదైతే 2018లో వారు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే పిఎస్సి చైర్మన్గా ఇవ్వాల్సినటువంటి పదవిని ఎందుకు మాకు ఇవ్వలేరో వాళ్ళు సమాధానం చెప్పకుండా డొల్ల మాటలు, డొంక తిరుగుడు మాటలు మాట్లాడితే ఈ సమాజం అంతా కూడా వారి కర్ర కాల్చి బొడ్లో కూడా వాత పెట్టినా కూడా సోయి లేకపోతే ఎవరు మేము చేస్తాం, దానికి ఎవరు మేము చేయలేం. కానీ అది మరిచి ఎంఐఎంకు పిఎస్సి చైర్మన్ ఇచ్చినటువంటి వీళ్ళు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి. దాంతోపాటుగా చాలా సెన్సిటివ్ విషయం, ప్రతి చిన్నదాన్ని వీరు ఇష్యూ డైవర్ట్ చేస్తూ హైదరాబాద్లో కల్లోలాలు సృష్టించాలనే ఉద్దేశంతో శాంతియుతంగా ఉన్నటువంటి హైదరాబాదును బతకనికి వచ్చిన వాళ్ళని చెప్పి మాట్లాడుతున్నారు. సతీష్ గారు మనం మాట్లాడుకుందాం, ఆ విషయాన్ని సపరేట్గా మాట్లాడుకుందాం. ముందు మీ ఫిరాయింపుదారుల ఎంపీలు లేదు గాంధీ గారి విషయాన్ని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. ఖచ్చితంగా గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నేను మా పార్టీ సాంకేతికంగా వారు ఒకవేళ అభిమానంతో మా పార్టీలో కలవడానికి వచ్చినా మేము పార్టీలోకి ఇంకా సాంకేతికంగా ఆహ్వానించలేదు. వారిని ఒక 3 రంగుల జెండా దేవుని మీద ఎవరైతే 3 కళలు ఉన్నటువంటి దేవుని కండో వేస్తామో ఆ కండో వేసి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది అనుకున్నాం. కానీ ఆయన నేను ఇంకా కాలేదని చెప్పింది కాబట్టి ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుని పిఎస్సి చైర్మన్గా ఎన్నుకోవడం అనేది జరిగింది. అది మరిచి ఎవరైతే హరీష్ రావు గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తుంది కాంగ్రెస్ పార్టీ, అసమర్థ పాలన చెప్తా ఉంది. ఎందుకనంటే 2 పర్యాయాలు 9.5 సంవత్సరాలు వారు పరిపాలించినప్పటికీ కూడా ఆ పరిపాలన నచ్చక యావత్ తెలంగాణ సమాజం అంతా కలిసి తెలంగాణ ప్రజలు ఒకరికి మ్యాండేట్ ఇస్తే అది జీర్ణించుకోలేక కనీసం 1 సంవత్సరమన్నా 2 సంవత్సరాలన్నా ఒక పర్యాయమన్నా వేసి చూడే ధోరణి లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ అక్కస్తోటి ఈ విధంగా బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు ఏదైతే గణేష్ నిమజ్జనం నడుస్తూ ఉంది, కానీ కేటీఆర్ గారు రాగానే ఒక్కటి ఆలోచన చేయాలి. ఒక ప్రతిపక్ష పార్టీగా హైదరాబాద్లో గతంలో వరదలు వచ్చి హైదరాబాద్ అంతా కొట్టుకపోయినప్పుడు ఎందుకు మీ నిస్సగ్గు చర్యల వల్లనే హైదరాబాద్ అంతా కొట్టుకుపోయినప్పుడు మీరు ఎక్కడ చర్యలు తీసుకోవాలనో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇటీవల కూడా ఖమ్మంలో మునిగిపోవడానికి మీరు కారణం కాదా? మున్నేరు వాగుకు దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళను చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు ఖమ్మం అంతా అతలకుతలం కావడానికి మీరు కారణం కాదా? అది మరిచి ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా కనీసం ప్రజల మధ్య ఉండవలసినటువంటి మీరు కనీసం ప్రజల వద్దకు రారు, సమస్యలు ప్రజలకు అండగా ఉండవలసినటువంటి మీరు ప్రజలకు అందుబాటులో ఉండరు, ప్రభుత్వానికి సూచన సలహాలు ఇవ్వాల్సినటువంటి మీరు ఏనాడు కూడా ఆ సూచన సలహాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అంతేగాని
రెచ్చగొట్టే విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేసు ఒక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరు ఆత్మపరిశీలన చేసుకున్నా చేసుకోకపోయినా ఒక రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకునిగా పూర్తిగా వైఫల్యం చెందారనేది మనం అసెంబ్లీ సమావేశాల్లో చూసాం. కేంద్రం బడ్జెట్ కేటాయించినప్పుడు కూడా స్పందించినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఉండడం అనేది తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. కాబట్టి ఆ స్థితికి కారణమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. గతంలో వారు పార్టీలు ఫిరాయించిన వాళ్ళని ఏ విధంగా మంత్రి పదవులు కూడా ఇచ్చారు, మూసీ ఫ్రంట్ చైర్మన్లు కూడా ఇచ్చారు. అవన్నీ ఎట్లా కరెక్ట్ అండి? గ్రహించాలి కదా. కోటేశ్వర గారు, ఈ 2-3 రోజులుగా జరుగుతున్న ఒక చర్య తెలంగాణ రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఉంది. అయితే దీన్ని మనం ఒక కోణంలో చూసినప్పుడు ఖచ్చితంగా అది మహిళల్ని అవమానించే చర్యగానే మనకి సభ్య సమాజం చూస్తుంది. అయితే ఇక్కడ అది ఏ సందర్భంలో వాడారు, దాన్ని కూడా పరిగణించాలని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో అన్నారు కదా అని చెప్పేసి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు గతంలో అన్న సందర్భం ఏమిటి? మహిళలకి ఉచిత బస్సు దాని మీద వచ్చినప్పుడు ఆ సందర్భంగా కావాలంటే మీరు కూడా చీర కట్టుకుని వచ్చి ఎక్కండి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతల్ని అన్నమాట వాస్తవం. అది ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు అనేటువంటిది గమనించాలి. ఇక్కడ అంటే ఉచితంగా మహిళలకు మాత్రమే ప్రవేశం ఉన్నటువంటి చోట్ల ఆ విధంగా ఆయన సెటైర్ వేశారు లేదా విమర్శ చేశారు. ఎట్లా తీసుకుంటే అట్లా తీసుకోవచ్చు, లేదు అది కూడా అభ్యంతరకరం అనుకుంటే అభ్యంతరం వ్యక్తం చేసినా నాకేమీ ఇబ్బంది లేదు, అది వాళ్ళకి ఉన్నటువంటి స్వేచ్ఛ. ఇక్కడ సందర్భం ఏంటంటే అరికపూడి గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నారు అనేటువంటిది ఇక్కడ సందర్భం కాదు నేను చెప్పదలుచుకున్నది. ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఏమిటి, లేకపోతే ఆయనకి పిఎస్సి పదవి ఎవరిచ్చారు ఏమిటి అనేటువంటిది ఒక అంశం. పిఎస్సి పదవి ఇచ్చినటువంటిది ముఖ్యమంత్రి కాదు, స్పీకర్ దానికి ఆయన్ని నామినేట్ చేశారు. పాడి కౌశిక్ రెడ్డి గారికి కానీ లేదా ఇంకోళ్ళకి కానీ దాన్ని ప్రశ్నించేటువంటి అధికారం ఉందా అంటే డెఫినెట్ గా ఉంది. ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు బీఆర్ఎస్ శాసనసభ పక్షంలో ఒక ఎమ్మెల్యే మాత్రమే. దాన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? నామినేట్ అయినటువంటి హరీష్ రావు గారు నా బదులు ఇంకోళ్ళకి ఎట్లా ఇస్తారు అనేటువంటిది స్పీకర్ను ప్రశ్నించాలి. లేకపోయేట్లయితే శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందినటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ స్పీకర్ను ప్రశ్నించాలి. ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటిది మేము ఇవ్వనటువంటి పేరు మీరు ఎట్లా ఇచ్చారు, ఏ నిబంధన ప్రకారం ఇచ్చారు ఏమిటనేటువంటిది నిలదీయాల్సింది ఆయన. వాళ్ళెవరూ మాట్లాడకుండా కౌశిక్ రెడ్డి గారు